మన చిత్తూరు నగరానికి చిత్తూరు కాన్స్టిట్యున్సీకి జగన్మోహన్ రెడ్డి స్మగ్లర్ ని విజయానంద్ రెడ్డి ఒక స్మగ్లర్ ని గంధపు చెక్క స్మగ్లర్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలు ఆలోచించాలా. 2019 లో కూడా 25 మంది ఎంపీల్లో 13 మంది క్రిమినల్ ని ఆంధ్రప్రదేశ్ కి తెచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిది. అలాగే ఈ రోజు 175 మంది ఎమ్మెల్యేల్లో 100 మంది పైగా క్రిమినల్ కి కేసులు ఉండే వాళ్ళకి, చంద్రబాబు నాయుడిని తిట్టే వాళ్ళకి, లోకేష్ బాబుని తిట్టే వాళ్ళకి, మేము పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి ఈ రోజు మేము సీట్లు ఇవ్వడం జరుగుతా ఉంది అనేసి ఓపెన్ గా మీరు ఎవరు తిడతారో, ఎవరు కేసులు ఎక్కువ పెట్టుకుంటారో వాళ్ళకే మీకు సీట్లు ఎక్కువ ఇస్తాము అని చెప్పిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిది. మంచి వాళ్ళకి సీట్లు ఇస్తే దేశం బాగుపడుతుంది. ఆ ఘనత చంద్రబాబు నాయుడిది. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే దొంగలకి, స్మగ్లర్లకి, లిక్కర్ మాఫియాకి, డ్రగ్స్ మాఫియాలకి సీట్లు ఇచ్చి అనౌన్స్ చేసి రేపు రాబోయే 24 ఎలక్షన్లలో వాళ్ళు గాని గెలిచారంటే ఈ రోజే పిల్లలంతా కూడా మత్తుకు బానిసై ప్రజలంతా కూడా రోడ్డును పడి ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలా. మన చిత్తూరు నియోజక ప్రజలు కూడా ఆలోచించాలా. ఒక క్రిమినల్ కి ఇచ్చుండారు, ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చిత్తూరు పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలనేసి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాము. మళ్లీ కూడా చిత్తూరు కాన్స్టిట్యున్సీ కూడా బాగుండాలంటే ఒక తెలుగుదేశం గెలిస్తేనే, చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుంటుంది, చిత్తూరు నియోజకం కూడా బాగుంటుంది. ఈ రోజు ఎక్కడ చూసినా, సందులో చూసినా గంజాయి ఎక్కువైపోయింది. ఇది ఆలోచించండి. చిన్న పిల్లలంతా కూడా పాడైపోతున్నారు. సందులో చూసినా కూడా స్లమ్ ఏరియాల్లో తాగేసి, గంజాయి తాగేసి ఎక్కడ చూసినా పిల్లలు పడిపోయే పరిస్థితి ఈ రోజు మన చిత్తూరులో ఉంది. దీని ముందు 2019 ముందు గంజాయి అనేది పిల్లలకు తెలియదు. ఈ రోజు ఎక్కడ చూసినా, కాలేజీలో చూసినా డ్రగ్స్ అన్ని దొరుకుతా ఉంది. అది ఒక చిత్తూరులో, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. దయచేసి ఇది ప్రజలు ఆలోచించాలా. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. చిత్తూరు సీటు కూడా ఈ రోజు ఎవరికి ఇచ్చారో మీకు తెలుసు. అతని పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాను.